ప్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఉదయకాలం ప్రతి దినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఆయన బలపరుస్తూ దినమును ఆయన మాటతో ఆయన వాగ్దానంతో ప్రారంభించుకునే కృపను దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపింపబలవాడు ఎవడునూ లేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటను దేవుడు తన ప్రజలతో, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పటికి ఇశ్రాయేలు నడిపిస్తున్న మోషే 120 సంవత్సరములు గలవాడనే నేను ఉన్నాను, ఇక నా వయస్సు అయిపోతుందని ఇశ్రాయేలు ప్రజలతో తను మాట్లాడుతూ, ఏమండి దేవుని బిడ్డలారా, కీర్తన ద్వారా దేవుని యొక్క మాటలను, ఏమండి దేవుని బిడ్డలారా, మోషే తన చివరి దినాల్లో తెలియపరిచిన ఒక కీర్తనగా ఈ 32వ అధ్యాయం మొదటి నుండి మనకు కనబడుతుందండి. ఈ మాటల్లో మనం చూసినట్లయితే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ధైర్యంగా, ఇంత దేవుని బిడ్డలారా, ఇంత ధైర్యముతో నేనే దేవుడను అని చెప్పి ఆజ్ఞాపించిన వారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి. ఆ మాట పలికిన వారు మన దేవుడైన యెహోవా అనగా యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పినటువంటి దేవునిగా మనం ఆరాధిస్తున్న దేవుని మనం చూస్తున్నాం. ఆయన అంటూ నేనే దేవుడను, నేనే ఏదైనా చేయగలిగిన వాడను, నేనే మృతి నొందించువాడను, నేనే బ్రతికించువాడను. ఎందుకంటే సర్వమును కలుగు చేసిన వాడను నేనే, మిమ్మల్ని కలుగు చేసిన వాడను కూడా నేనే, మీలోని జీవాన్ని పుట్టించిన వాడను నేనే, మృతి నొందించువాడను నేనే, మరలా బ్రతికింపజేయగలిగిన వాడను కూడా నేనే అని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంత అధికారముతో చెప్పగలిగిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయనే దేవుడై ఉన్నారు గనక, ఆయన ద్వారానే సమస్తమును కలిగే గనక, ఆయన చేతులతోనే మళ్ళను ఆయన నిర్మించారు గనక, ఆయన జీవమునే మనలో ఊపిరిగా ఊది మనల్ని జీవాత్మ కలిగిన వారిగా చేసిన దేవుడు గనక, ఎంతటి అధికారముతో దేవుడు తన ప్రజలతో అంటున్నారు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తూ, మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే. నిజమే దేవుని బిడ్డలారా, మృతి నొందించువాడు ఆయనే, మరలా బ్రతికింపజేయవాడు కూడా ఆయనే. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరణించిన వారిని సైతము సజీవునిగా లేపిన శక్తి కలిగిన దేవునిగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము దేవుని బిడ్డలారా మనం చదివినట్లయితే మొదటి నుండి, అక్కడ మార్తా మరియా సహోదరుడైన లాజరు ఒక దినాన్ని చనిపోయినప్పుడు, లాజరు రోగి అయి ఉన్నాడన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి సమాచారం తెలపబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మార్తా మరియా యొద్దకు ఎప్పుడు ఆయన వచ్చారంటే లాజరు చనిపోయి 4వ దినానికి వచ్చినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే మార్తా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో అంటుంది, అయ్యా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోకపోను
అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నారు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 4లో మనం చూసినట్లయితే, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివల్ల మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేనే కుమారునిగా వచ్చాననుటకు. ఇక్కడ అనేకులు తెలుసుకోవాలి అంటే ఈ మరణము రావాలి, మరలా నేను లాజర్ను బ్రతికింపజేయాలి, దాని ద్వారా నేనే దేవుడునని ఇక్కడ మహిమ కలగాలి, నేనే దేవుడునని ఇక్కడ తెలియపరచబడాలి. గనుక ఈ మరణము, ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు, దేవుని మహిమ కొరకు అది వచ్చింది, నా మహిమ కొరకు వచ్చింది. నేను దేవుడునని అనేకులు తెలియపరచబడిన కొరకే ఈ మరణం వచ్చిందని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు లాజరును సమాధి చేసిన స్థలమునకు వెళ్ళి, లాజరు బయటికి రా అని పిలిచిన వెంటనే లాజరు సజీవునిగా బయటకు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంటే మృత్యు నొందించువాడును బ్రతికింపజేయగలిగిన వాడు కూడా ఆయనే అని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మృత్యు నొందించువాడు అంటే ఆయన మహిమ కొరకు లాజర్ను మృత్యు నిందింపజేసిన వాడు ఆయనే, మరలా బ్రతికింపజేసి తన కార్యాలను, తన క్రియలను అనేకుల ఎదుట తెలియపరిచిన దేవుడు కూడా ఆయనే. ఎందుకంటే ఆయన చేతిలో సమస్తం ఉంది, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, అవేంటి, సమాజ మందిరపు అధికారి అయినా తన కుమార్తె చనిపోయినప్పుడు అక్కడికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఇంటిలోనికి ప్రవేశించి ఆ చిన్నదాన్ని నమ్మనగా ఆ చిన్నది సజీవురాలుగా ఏమండి లేచినట్లు అక్కడ దేవుని వాక్యాలు చూస్తాం. ఈ విషయాలు మత్తయి సువార్త 9వ అధ్యాయం 25, 26 వచనాల్లో మనం చూడగలమండి. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుండి 16 వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక ఆమెకి ఎవ్వరూ లేరు, విధవరాలు, భర్త మరణించాడు, ఒక్కగానొక కుమారుడు మరణించాడు. ఆ తల్లి దుఃఖముతో, వేదనతో ఆ కుమారుడిని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు సమాధి చేటు కొరకు ఏడుస్తూ రోధిస్తూ వెళ్తుంది ఆ తల్లి. అదే సమయంలో ఆ నాయీన్ అనే ప్రాంతంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వెంటనే ఆ తల్లి యొక్క కన్నీటిని చూచిన దేవుడు ఆమె యందు కనికరపడి ఆ కుమారుని బ్రతికింపజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే బ్రతికింపజేయగలిగిన వాడిని కూడా నేనే అని ఆయన అంటూ ఉన్నారు. అంటే ఆయన ఏదైనా చేయగలిగిన వారు, మృత్యు నొందించువాడు ఆయనే, బ్రతికింపజేయగలిగిన వాడు కూడా ఆయనే. ఆయన చేతిలో సర్వాధికారం ఉంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం చెప్పుకున్నాం, ఆయన మరణించిన వారిని సైతము లేపి తన మహిమను తెలియపరుచుకున్న దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక మృత్యు నొందించువాడను బ్రతికింపజేయగలిగిన వాడు నేనే అంటూ, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. గాయము చేసి మరలా దాన్ని స్వస్థపరచువాడు ఆయనే. గాయం ఎందుకు చేయాలి అని చాలామంది తలంచవచ్చు. మరలా ఆయన ఎందుకు స్వస్థపరచాలి? దేవుని బిడ్డలారా, గాయము కలగకపోతే, శ్రమ కలగకపోతే మనుషుడు ఆయన వైపు తిరగడండి. శ్రమ, శోధన, రోగము, గాయము కలిగితేనే మనిషి, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర తల ఉంచుతాడు. గనుక ఎట్టి రీతిగా దేవుని వైపు ఆయన త్రిప్పుకోవాలో ఆయన ఎరిగి ఉన్న దేవుడు గనక ఆయన గాయమును చేసి, గాయమును మరలా కట్టువాడు, మరలా స్వస్థపరచువాడు కూడా ఆయనే అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గాయము చేయుట ద్వారా, శ్రమ కలుగుట ద్వారా నీవు ఆయన మరి ఎక్కువగా స్తుతించగలవని, నువ్వు ఎక్కువగా ఇంకను ప్రార్థనలో ఎదగలవని గాయమును చేసి మరలా స్వస్థపరిచి నీకు తోడుగా ఉండే దేవుణ్ణని ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, యోబును మనం చూసినట్లయితే యోబుకు అనేకమైన గాయములు అపవాది ద్వారా కలిగే. అయితే ఆ గాయమును మరలా ఎవరు కట్టారండి? ఆ గాయమును మరలా ఎవరు స్వస్థపరిచారు? మరలా యోబుని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంటే దేవుడే మరలా జ్ఞాపకం చేసుకొని యోబుకు రెండంతల
ఆశీర్వాదం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుకనే దేవుని బిడ్డలారా, యోబు స్నేహితుడైన తేమానీయుడని ఎలీఫజు యోబు యొద్దకు వచ్చి యోబును పరామర్శిస్తూ ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18లో మనం చూస్తే, ఆయన పరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు, నువ్వు గాయపరచబడ్డావు, అయితే మరలా నీ గాయము కట్టువాడు ఆయనే. ఆయన చేతులే మరలా నీకు స్వస్థతను కలుగు చేస్తాయి, ఆయనే మరలా నిన్ను బలపరుస్తారు అని ఇక్కడ ఎలీఫజ్ మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆయన గాయము చేసేవాడు, స్వస్థపరచువాడు కూడా ఆయనే అంటూ, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. ఎందుకంటే నేను ఏదైనా శ్రమను కలుగు చేస్తే, ఏదైనా గాయము చేస్తే మరలా నేనే విడిపించాలి తప్ప నా చేతిలోండి ఎవ్వరు కూడా విడిపించలేరు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎంతటి శక్తి కలిగిన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. ఆయన మృతి నొందించువాడు, బ్రతికింపజేయగలిగిన వాడు, గాయపరచువాడు, స్వస్థపరచగలిగిన వాడు. ఆయన చేతిలోండి విడిపింపగలిగిన వారు ఎవ్వరూ లేరు. మరలా విడిపించగలిగిన శక్తి కలిగిన వాడు కూడా ఆయనే. గనుక ఆయనకు భయపడదాం, ఆయనకు భయపడి ఆయన యొద్ద విధేయత కలిగి ఆయనకు లోబడదాం. ఎందుకంటే ఏదైనా చేయగలిగిన వాడు నేనే. ఆయన మాట్లాడుతున్నారు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఒక అభయం ఇచ్చి అధికారంతో బోధిస్తూ, అధికారంతో వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నా దేవుని యందు విశ్వాసం ఉంచి, నిజమే ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు, గాయపరచువాడువు నీవే, మరలా నీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే స్వస్థపరచువాడువు కూడా నీవే అని ఎవరైతే ఉదయకాలం ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో వారిని స్వస్థపరచడానికి, వారి గాయములు కట్టడానికి, వారిని విడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారని ఉదయకాలం తన వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానమును నమ్ముదాం, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి మాటను విశ్వసించి దీని ద్వారా దేవుని ద్వారా సహాయమును సమాధానమును పొందుకుందాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనందరూ కూడా కళ్ళు మూసుకొని తల ఉంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. మీరు ఏదైనా చేయగలిగిన దేవుడు అంటున్నావు ప్రభువా. మృత్యు నొందించేవాడవు, బ్రతికింపజేయగలిగిన వాడు, గాయపరచువాడవు, స్వస్థపరచువాడు, విడిపించగలిగిన వాడనని అయ్యా నేనే అని మాట్లాడుతున్నావు. మీ స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంత శక్తి కలిగిన దేవుణ్ణి మేము కలిగి జీవించే కృపను పరిశుద్ధాత్మదేవా మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ వాగ్దాన మాటలు విన్నా వీళ్ళందరినీ మీరు బలపరచండి. ఇంతటి శక్తి కలిగిన మాట విన్నా ప్రతి ఒక్కరిలో విశ్వాసంలో, ఆత్మీయతలో బలపరచబడి అయ్యా నీ దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసి ఈ వాగ్దానములున్న ప్రతి దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడుగా ఉంచండి. ప్రయాణములో ఉన్నవారికి మీ సన్నిధి ఉంచండి అయ్యా. నీ స్తుతులు ఉద్యోగరీత్యా, ఇగో నాన్న చదువు రీత్యా బయటికి వెళ్తున్న వారికి మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. నీ స్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైనా బలహీనలుగా ఉంటే మీ గాయపడిన వస్తువు ద్వారా వారి సర్వ శరీరంలో తాకి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ కృపనిమ్మని, అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలని యేసుక్రీస్తు నామములో లయపరిచి మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.